ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయాల్సిందే. అది ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ విధానం మాత్రం ఇలా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా లేక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా సరే ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగాల్సిందే. ఆయన చుట్టూ 100 మంది పోలీసులు ఉండాల్సిందే. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు భద్రతా ఏర్పాట్లు చేస్తే మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ అంత భద్రత అవసరమా? ఆయన ఏమన్నా నియంత్రణ? ఒక ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎందుకు భయపడి అంత సెక్యూరిటీ పెట్టుకుంటూ ఉన్నారు అంటూ మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపైన వీళ్ళు చేయని ప్రచారం అంటూ లేదు. విపరీతంగా అసలు ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి అంత సెక్యూరిటీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఓ 2 గన్మెన్లు సరిపోరా అన్నట్టుగా మాట్లాడేవారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అప్పటి వరకు ఆయన సీఎం హోదాలో ఉండడంతో అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారు. ఓ 10-15 రోజుల పాటు ప్రతి ఒక్కరూ మీడియా సంస్థలు అక్కడికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి అలాంటి సెక్యూరిటీ పెట్టుకున్నారు, ఇలాంటి సెక్యూరిటీ పెట్టుకున్నారంటూ అవహేళన చేసేలాగా, ఎగతాళి చేసేలాగా స్టోరీలు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్, రెట్రాక్టబుల్ గేట్స్, బూమ్ బ్యారియర్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారంటే అనుమతి లేకుండా ఏదైనా వాహనాలు దూసుకెళ్తే వాటిని కట్టడి చేయడానికి భద్రతా ఏర్పాటు చేస్తే వాటన్నింటిపైన విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేసి ఒకరోజు వాటన్నిటిని క్రేన్ల సాయంతో, యంత్రాల సాయంతో పెకిలించి మరీ అక్కడి నుండి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు అవన్నీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి భద్రతా ఏర్పాట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి అన్నది ప్రశ్న. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోను బట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకంటే ముందు లేటెస్ట్గా మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఈ జీవోకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఏదన్నా ఏర్పాట్లకు, రిపేర్లకు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే పెద్ద ఎత్తున హడావిడి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 13వ తేదీ ఈ రోజు ఇచ్చిన జీవో చూస్తే అత్యవసర రిపేర్ల కోసం సీఎం క్యాంప్ ఆఫీస్లో అత్యవసర రిపేర్ల కోసం ఓ 25 లక్షలు, అత్యవసరంగా పోలీస్ బ్యారిగేట్లు, టాయిలెట్ బ్లాక్స్, సెంట్రీ పోస్టులు, సెక్యూరిటీ ఆఫీసర్లకు సంబంధించిన కంటైనర్స్, హెలిప్యాడ్ వద్ద రిపేర్ల కోసం మరో 25 లక్షల రూపాయలు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే అధికారులకు సంబంధించి టాయిలెట్లలో నీటి సరఫరా, శానిటరీ ఐటమ్స్ కోసం మరో 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో టాయిలెట్ల కోసం, నీటి సరఫరా, శానిటరీ ఐటమ్స్ కోసం మరో 20 లక్షల రూపాయలు, మొత్తం 95 లక్షల రూపాయలు కేటాయిస్తూ మంజూరు చేస్తూ జీవో ఇచ్చారు. ఇది ఒకటైతే 2024 అక్టోబర్లో, అంటే ఏడాది క్రితం దాదాపు ఓ జీవో ఇచ్చారు. ఈ జీవోని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అవి ఉన్నాయి, హైడ్రాలిక్ బొలార్డ్స్ ఉన్నాయి, టైర్ కిల్లర్స్ ఉన్నాయి, భూమ్ బ్యారియర్స్ ఉన్నాయి అంటూ రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు మరి వాటిని తర్వాత ఎక్కడ తీసుకెళ్లి పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ భద్రతా ఏర్పాట్లన్నీ లేవా? చూద్దాం. ఇది ఎప్పుడు 2024 అక్టోబర్ 28 ఇచ్చిన జీవోలో చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద ఉన్న సోలార్ ఫెన్సింగ్ రిపేర్ల కోసం, రీప్లేస్మెంట్ కోసం 21 లక్షలు కేటాయించారు. దాంతోపాటు సీసీ కెమెరాల కోసం 81 లక్షల రూపాయలు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. అన్నిటికీ మించి రిపేర్ టు ఇవి హైడ్రాలిక్ బొలార్డ్స్, రెట్రాక్టబుల్ గేట్స్, టైర్ కిల్లర్స్, భూమ్ బ్యారియర్స్ రిమూవ్డ్ ఫ్రమ్ తాడేపల్లిలో రిమూవ్ చేసి ఇన్స్టాలేషన్ అట్ ఆనరబుల్ సీఎం రెసిడెన్స్ అట్ ఉండవల్లి అని పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర రిమూవ్ చేసిన అవన్నీ భద్రతకు సంబంధించిన హైడ్రాలిక్ బొలార్డ్స్, భూమ్ బ్యారియర్స్, టైర్ కిల్లర్స్ వీటన్నింటినీ రిమూవ్ ఫ్రమ్ తాడేపల్లి, అంటే జగన్మోహన్ రెడ్డి ఇండ్లను రాయలేదు కానీ మరి అక్కడ నుండి తీసుకెళ్లి వీటన్నింటిని ఇన్స్టాలేషన్ అట్ హానరబుల్ సీఎం రెసిడెన్స్ అట్ ఉండవల్లి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద వీటన్నింటిని మళ్ళీ అమర్చారా? మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏర్పాట్లు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు, టైర్ కిల్లర్లు ఎందుకు, బ్యారిగేట్లు ఎందుకు అని మాట్లాడిన వాళ్ళు మరి వీటిని తీసుకెళ్లి అక్కడ ఎందుకు పెట్టారు? వీటినే తీసుకెళ్లారా లేకుంటే అక్కడ కొత్తగా తెచ్చి మళ్ళీ ఇన్స్టాల్ చేశారా? 42 లక్షల రూపాయలు అయితే దానికి కేటాయించారు. సో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేక, ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో భద్రత సహజంగానే ఇస్తూ ఉంటారు, దాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి కూడా సెక్యూరిటీనా అన్నట్టుగా కడుపు మంటతో రకరకాల వార్తలు ప్రసారం చేశారు. కానీ ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద అంతకు రెట్టింపు భద్రత ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఏ ఏర్పాట్లపై విమర్శలు చేశారో అదే ఏర్పాట్లనే చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద ఇప్పుడు సీఎం హోదాలో పెడుతున్నారు. అయితే ఒకటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారున్నా, జగన్మోహన్ రెడ్డి గారున్నా వాళ్ళ భద్రతా విషయంలో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నిజంగానే థ్రెట్ ఉంటుంది కాబట్టి మాక్సిమం కాస్త డబ్బు ఖర్చు అయినా కానీ సెక్యూరిటీ ఏర్పాట్లు అనేది కట్టుదిట్టంగానే ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఈ సంయమనం అన్నది లేదు.
జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం చేసినా అదంతా తప్పే అనడం, అవే ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ మాత్రం భద్రతా ఏర్పాటు లేకుంటే ఎలా అండి అని మాట్లాడడం. ఈ డబుల్ స్టాండర్డ్స్తోనే ప్రమాదం. ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఆ భద్రతాపరమైన అంశాలని అధికారులు చూసుకుంటారు, వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి భద్రతా ఏర్పాట్ల మీద మాత్రం కామెంట్లు చేస్తారు, నెగిటివ్గా ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తున్నా మాత్రం మాట్లాడరు.